హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మిశ్రకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుసుమ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి పూజ అయితే సింపుల్గా చేసుకుంటున్నాను. సో ఈరోజు ఒక దండ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. మాల అయితే నాకు చేత్తో రాదు, అంటే కాలుతో మాల కట్టేసి దండ అయితే మనం స్వామివారికి వేయకూడదు కదా. సో సూద్దారంతో చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు అన్ని పనులు అయితే కావండి. రీజన్ ఏంటంటే మా ఇంటికి మా ఆడబుడ్చి వాళ్ళు వచ్చారనమాట. మరి మీ అందరికీ తెలిసిందే కదా, మన రెగ్యులర్ స్కెడ్యూల్ కంటే ఇంటికి ఎవరైనా వచ్చారంటే మరి డబల్ అయిపోతుంది కదా వర్క్ అంతా కూడాను. ఇప్పుడైతే వాళ్ళందరూ నిద్రపోతున్నారు. సో నేనైతే కొంచెం ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు కొంచెం షాపింగ్ చేయాలి, గుడికి కూడా వెళ్ళాలి. అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి అయితే మేము తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ నేను కూడా చాలా రోజులు బట్టి అనుకుంటూ ఉండే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నేనైతే మొక్కుకుంటూ ఉంటానండి. ఎలాగంటే పిల్లకి ఎగ్జామ్ ఉందనుకోండి, శుభ్రంగా జరగాలి అని చెప్పేసి, ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలి అని చెప్పేసి నేనైతే దండం పెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వెళ్ళొస్తుంటాను అనమాట. సో ఇవన్నీ కూడా కలిసిపోయాయి. ఈరోజు అయితే మేము వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రీ టైంలోనే చూడండి. నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి నచ్చింది అని చెప్పేసి. నచ్చలేదు అని అంటే అలా కూడా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో పదండి, మనమైతే వీడియోలోకి అయితే వచ్చేసాం. అండ్ నేనైతే ఇప్పుడు వీధిలోకి వెళ్ళిపోతున్నాను. ఏంటి అని అంటే ముడీలు వచ్చాయండి, రెగ్యులర్గా తీసుకుంటానండి. నాకైతే చాలా ఇష్టం అండ్ హెల్దీ కూడా. ఇంతకీ మీరు ముడీలు తింటుంటారా లేదా కింద కామెంట్ చేసేయండి. ఏంటంటే ఈవినింగ్ పూట మనకి కొంచెం ఆకలి వేస్తుంది, అలాంటప్పుడు జంక్ ఫుడ్స్ ఏమైనా తినే బదులుగా ఇలాగ ముడీలతోటి మసాలా మిక్చర్ కానీ మసాలా ముడి ఇలాంటివి చేసుకుంటేనండి చాలా టేస్టీగా ఉంటుంది, కడుపు నిండుతుంది, లైట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను వంట ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పపాయ తోటి డాల్మా చేయబోతున్నాను. ఇది ఒరిస్సా స్టైల్, మీ అందరికీ తెలుసా. అండ్ మా ఆడబుడ్చి వాళ్ళు ఏంటంటే మాతోటి లంచ్ చేసేస్తారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా అలవాటు లేదనమాట. సో ఒక్క మా బావగారి కోసం ఆ పక్కన చూస్తున్నారు కదా, ఒక చిన్న దెబ్బ రొట్టె అయితే వేసేసానండి. సో డాల్మా ఎంత చక్కగా నేను చేస్తానో తెలుసా. ఈ రెసిపీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే దీనికోసం ఒక చిన్న మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, సోంపు, అలాగే చిన్న దాల్చిన ముక్క. ఇక్కడ వేసిందే మళ్ళీ తీసేస్తున్నాను ఏంటి అని చూస్తున్నారా. ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి, కాబట్టి స్క్రీన్ ప్లేలో కనబడాలి కదా అది ఏంటి వేసాను అని చెప్పేసి. అంటే వేసిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకుంటున్నాను అనమాట. అండ్ కొంచెం ఒక 2 నుంచి 3 మిరియం గింజలు కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర నిండుకున్నాయి. అండ్ 2 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేశాను అనమాట. అందరం కూడా చాలా తక్కువే కారం తింటామండి, కాబట్టి పిల్లలు ఆడుకునేలాగా ఒకటే రెడ్ చిల్లీ, 2 రెడ్ చిల్లీ అని చెప్పేసి నేను వేస్తూ ఉంటాను. మీరు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా మాడిపోకుండా కొంచెం ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత నార్మల్ డేస్లోనే హమన్ దశలు దంచేస్తాను, కానీ ఇప్పుడైతే మిక్సీ పట్టేశానండి. అటే చూడండి, పాపాయ పండిపోయింది ఏంటి అని చెప్పేసి అనుకోకండి. ఇది తెచ్చినప్పుడు పాపం కాయే ఒక 2-3 డేస్ అలాగ ఉంచేసరికి ఏంటి తక్కువ వేడి ఉందా చెప్పండి, ఆ వేడికైతే ఈ విధంగా తయారైపోయిందనమాట. కానీ టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది. ఒకవేళ మీరు అంటే స్వీట్ ఇష్టపడుతున్నారంటే ఇలాంటి కొంచెం పండుతున్న కాయకు కూడా మీరు చేసేవచ్చు అనమాట డాల్మా. యాక్చువల్గా గుమ్మడికాయ అయితే చేస్తారండి, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా టేస్టీగా వచ్చింది, మీరు నమ్ముతారో లేదో ఒకసారి ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. సో కట్ చేస్తే మిగతా ప్రాసెస్కి వచ్చేస్తానండి. ఏం చేశానంటే కందిపప్పు, శనగపప్పు అండ్ పెసరపప్పు కొంచెం కొంచెంగా తీసుకొని, అంటే ఫస్ట్ అయితే కడిగేయాలి కదా, చెప్పాను కదా ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానని చెప్పేసి. అంతా కూడా స్టవ్ పైనే అంటే స్క్రీన్ ప్లేలో పెట్టేశాను అనమాట. సో ఈ 3 పప్పులను శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టాలన్నమాట. మీరు ఇష్టం ఉంటే అంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నాదేంటంటే కుక్కర్లో అక్కడ దుంపలే ఉడకబెట్టాను, ఆ కుక్కర్ పాపం ఆబ్సెంట్ అనమాట ఈరోజు మన రెసిపీలో. సో శుభ్రంగా కొంచెం పసుపు వేసేసి ఉడికించేసాను అనమాట గిన్నెలో. ఇంకా మనం కావస్తే మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎలాగంటే క్యారెట్, బీన్స్, ఆలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతైనా ఒక సింగిల్ వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే అంటే రెసిపీ అంతా ఆ ఫ్లేవరే వస్తుంది, నేను అలాగైతే భావిస్తానమాట. సో ఇదిగోండి, పపాయ ముక్కలు కూడా కొంచెం పప్పు ఉడికిందో లేదో ఈ పపాయ ముక్కలు కూడా యాడ్ చేశాను అనమాట. ఇదైతే త్వరగా ఉడికిపోతుంది కదా, సో కాబట్టి 2 కప్పుల వరకు నేనైతే యాడ్ చేశాను అనమాట. అండ్ శుభ్రంగా ఉడికిపోతే అటువైపు అయితే మసాలా ప్రిపేర్ చేసాం కదండి, అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట.
ఇదిగోండి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత డాల్మా రెసిపీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం తాలింపు వేసుకుంటున్నాను, మంచి నెయ్యితో వేసుకుంటున్నానండి. అండ్ తాలింపులో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా, నా రెసిపీలో ఫ్లేవర్ అనేది హింగుతోటే అని చెప్తూ ఉంటాను. సో అదే హింగు కూడా యాడ్ చేశాను. అదేంటి ఆడబుడ్స్ చూస్తే ఓన్లీ డాల్మావి చేసి పెట్టావా, ఒక రెసిపీ చేసావా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. లేదండి, ఈరోజు కొబ్బరి పచ్చడి చేశాను. ఇంకా సారాకంద ఆవిడకి చాలా ఇష్టం, అది కూడా ఫ్రై చేశానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆలు కూడా కొంచెం ఉప్మా కూర టైప్ చేశాను అనమాట. సో వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మామిడి పళ్ళు కట్ చేసేసుకుంటున్నాను. బైగన్పల్లి మామిడి పళ్ళే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు కూడా కొన్ని పుల్లగా వస్తున్నాయి అనమాట. నేనైతే ఇక్కడ నా క్యారెక్టర్ సబరి కొంచెం టేస్ట్ చేసి ఏమైనా ఎక్కువగా తీపిగుంటే అవి వేరేగా సెపరేట్గా పెడుతూ ఉంటాను అనమాట. మళ్ళీ చూసేసరికి ఒంటిలంతా కూడా కొంచెం మెస్సీగా అయిపోయిందండి. నేనేంటంటే అంటే ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఇల్లంతా కొంచెం నీట్గా సర్దేస్తానండి. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత సర్దుకునే ప్రసక్తి లేదండి, అసలు టైం కూడా కుదరదు. వచ్చారు కదా ఆడపడుచు వాళ్ళు వీళ్ళందరూ, అంటే వాళ్ళకి కలవడానికి, వాళ్ళ దేవురే కదా, వాళ్ళకి కలవడానికి అయితే బోల్డ్ మంది వస్తూ ఉంటారండి. వాళ్ళకి టీ కాఫీలు అంది పెట్టడం అసలు టైం అనేదే తెలీదు. సో ఇలాగ అయిపోతుంటాను అనమాట. సో ఫైనల్గా ఒక మామిడి పండు అయితే కొంచెం స్వీట్గా ఉంది, మరొకటి చాలా పుల్లగా ఉండేను. అండ్ ఇవి కట్ చేస్తుండగానే మా బావగారికి తెలిసిన వాళ్ళు అయితే నార్మల్ పళ్ళు ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఉద్యానం నుంచి తీసుకొచ్చిన పళ్ళు అనమాట. ఆ పేరు అయితే నాకు తెలియదు కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. సో అవైతే మరి కట్ చేయకుండా అలాగే తినేయాలన్నమాట. సో మామిడి పళ్ళని కట్ చేసేసుకున్న తర్వాత హాల్లోనే ఈరోజు లంచ్ చేసేసామండి. కొంచెం ఎక్కువ మంది ఉంటే వంటింట్లో సరిపోదు కదా. సో ఇదైతే ఈవినింగ్ వీడియో. గుడికి అయితే వచ్చామండి. సో మా ఆయన అయితే రాలేదు, మిగతా వాళ్ళందరం కలిసి వచ్చామండి. ఇదైతే మా ఊర్లో ఉన్న శ్వేతసావతి అమ్మవారి గుడి అనమాట. అండ్ ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తామండి. చూడండి ఎంత చక్కగా ఉన్నది కదా గుడి. ఎంతసేపు చూసినా, ఎన్నిసార్లు చూసినా కూడా అసలు ఇంకా చూడాలని. పెయింట్ చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ నేను మళ్ళీ రాబోతున్నాను అనమాట. చెప్పాను కదా చిన్న మొక్కున్నది, అంటే శారీ పూజ చేయబోతున్నాను అమ్మవారికి. సో అప్పుడైతే వచ్చి శుభ్రంగా మళ్ళీ పూజ చేసుకుందాం అనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడి నుంచి మేమైతే వచ్చేస్తున్నాము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేస్తున్నామండి. ఈ ఏరియా అంతా చూస్తున్నారు కదా, ఇక్కడే మా అమ్మాయి చదువుకుందండి. ఆ రోజులన్నీ కూడా అలాగే గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడైతే మనం ఎంట్రీ ఇచ్చేసాం వెంకటేశ్వర స్వామి గుడి. మీరు కూడా చూసేసి దండం పెట్టుకోండి.